సార్ రేపటి ప్లాన్ సార్ ఫస్ట్ రేపటి ప్లాన్ థింగ్ ఏంటంటే రేపు సిపిఆర్ టుమారో సిపిఆర్ కాబట్టి సో రేపు మోస్ట్ ప్రాబబ్లీ డిసెండింగ్ సిపిఆర్ సార్. డిసెండింగ్ సిపిఆర్ ఫస్ట్ ఈ 2 days లో కంపేర్ చేస్తే డౌన్ సైడే చూపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ అయితే డౌన్ సిపిఆర్ చూపిస్తుంది. నిఫ్టీలో కూడా డౌన్ సిపిఆర్ సార్. నిఫ్టీలో ఒకరికి బాగా గుర్తుపెట్టుకోండి, గ్యాప్ ఉంది సార్. నిఫ్టీలో గ్యాప్ ఉంది. గ్యాప్ స్ట్రాటజీ కానీ వర్కౌట్ అయితే ఇక్కడ నుంచి గ్యాప్ ఉంది. ఇది కానీ క్రాస్ అయిందంటే 90% ఇది క్రాస్ కాదు. క్రాస్ అయిందంటే మనకు టార్గెట్ హెవీగా ఉంది. సో నిఫ్టీ సైడ్ ఇది ఎప్పుడు కానీ ఇది కానీ గ్యాప్ స్ట్రాటజీ సార్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కానీ పడిందంటే మటుకు గ్యాప్ స్ట్రాటజీ ఉంది ఇక్కడ. ఇది ఈ హై పాయింట్ నుంచి ఇక్కడ వరకు అయితే ఖచ్చితంగా గ్యాప్ ఉంది సార్. ఇది కానీ పడిందంటే మటుకు మంచి ప్రాఫిట్స్ వస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ గ్యాప్ స్ట్రాటజీ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఫస్ట్ థింగ్ ఇక్కడ తగిలి కింద పడిపోవాలి సార్. తగిలి కింద పడిపోతుంది. సో రేపు కానీ పైకి కానీ వస్తే ఇక్కడ తగిలిన తర్వాత పిఈ ఆర్డర్ తీసుకోవాలి. మనం గుర్తుపెట్టుకోండి, పిఈ ఆర్డర్ తీసుకోవాలి. ఈ గ్యాప్ లైన్ కి ఒక లైన్ పెట్టుకోండి. ఒక లైన్ పెట్టుకుంటే సో ఇది గ్యాప్ బార్డర్ అనమాట. రేపు మోస్ట్ ప్రాబబ్లీ 17,054 పైకి అయితే పోదు సార్. 54 పైకి వెళ్ళినా కిందకి వచ్చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. ఇంకోటి ఏంటంటే మనం 1 hour టైం ఫ్రేమ్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా సపోర్ట్ చూసారంటే ఇక్కడ సార్ బాగా చూడండి. ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ సెల్లర్స్ కనిపించారు, సారీ బయర్స్. ఈ బయర్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యి కిందకి వచ్చేసింది. సో కిందకి వచ్చిందంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది పైకి వెళ్ళి రూఫ్ గా తగిలి కింద పడిపోతుంది. సో కింద పడిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం డౌన్ ట్రెండ్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఫస్ట్ థింగ్ డౌన్ ట్రెండ్ మనం పిఈ ఆర్డర్ లోనే ఉండాలి. పిఈ ఆర్డర్ ఎక్కడంటే 17,050 దగ్గర కానీ వచ్చిందంటే ఇక్కడ మనం పిఈ ఆర్డర్ కళ్ళు మూసుకొని ఎంట్రీ తీసుకోవచ్చు నిఫ్టీలో. ఇది ఫస్ట్ పాయింట్ సార్, నోట్ చేసుకోండి అందరు. ఫస్ట్ పాయింట్ అది. సో 17,050 దగ్గర ఫస్ట్ పాయింట్ తీసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీకి అయితే డౌన్ సిపిఆర్ గ్యాప్ అయితే ఏం లేదనుకుంటా. గ్యాప్ అయితే ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఉంది, ఇక్కడ ఉన్నట్టుంది గ్యాప్. సో ఇక్కడ దాకా గ్యాప్ ఉంది కాబట్టి సో ఈ గ్యాప్ ఎంత దూరం ఉంది? 36,600 దాకా ఉంది. 36,600. రేపు కానీ పైకి వెళ్ళి కానీ కిందకి వచ్చిందంటే హెవీ ప్రాఫిట్ ఉంటుంది. సో ఇక్కడ దాకా టార్గెట్ అయితే ఉంది సార్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇక్కడ దాకా టార్గెట్ ఉంటుంది గ్యాప్ స్ట్రాటజీ ప్రకారం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వర్జిన్ సిపిఆర్ కూడా ఒకటి వచ్చింది. ఇది టుమారో సిపిఆర్ సార్. ఇప్పుడు వర్జిన్ సిపిఆర్ కూడా ఒకటి ఉంది కాబట్టి దాన్ని కూడా ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసి పెట్టుకోవాలి. ఇది చూడండి, గ్యాప్ ప్లస్ వర్జిన్ సిపిఆర్ సార్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ 2 స్ట్రాటజీలు మిక్స్ అయిపోయి హై ప్రాబబుల్ ట్రేడ్ వస్తుంది ఇక్కడ సార్. బాగా గుర్తుపెట్టుకోండి, హై ప్రాబబుల్ ట్రేడ్ ఈ 36,600 దగ్గర కానీ పిఈ ఆర్డర్ తీసుకుంటే హై ప్రాబబుల్ ట్రేడ్. ఇక్కడ ఖచ్చితంగా పిఈ ఆర్డర్ తీసుకోవాలి మనం. ఓకే, దీని ప్రకారం సో మోస్ట్ ప్రాబబ్లీ డౌన్ ట్రెండే ఉంది కాబట్టి సో సార్ డౌన్ ట్రెండ్ లో ఫస్ట్ ఆప్షన్ చూసుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి సార్. డౌన్ ట్రెండ్ లో ఫస్ట్ ఆప్షన్ ఎక్కడ తీసుకోవాలంటే R1 దగ్గర పిఈ ఆర్డర్ తీసుకోవాలి సార్. R1 దగ్గర పిఈ ఆర్డర్ తీసుకోవాలి డౌన్ ట్రెండ్ లో సార్. ఇది డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ అవడానికి సిమ్టమ్ ఏంటి సార్, ఎవరన్నా చెప్పగలరా? ఇది డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ అవడానికి చేంజ్ అవడానికి సిమ్టమ్ ఏందన్నా ఎవరన్నా చెప్పగలరా? ఇన్ని రోజులు నాతో ఉన్న ఎక్స్పీరియన్స్ లో గ్యాప్ ఉంది కదా సార్. సార్ బాగా ఆలోచించండి. నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు నేను ఇది డౌన్ ట్రెండ్ అన్నాను సార్. డౌన్ ట్రెండ్ అంటే R1 దగ్గర మనం పిఈ ఆర్డర్ తీసుకోవాలి. ఇది డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ కి షిఫ్ట్ అయిపోయింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే సింపుల్ సార్, ఎక్కువ ఆలోచించద్దండి. మేడం కవిత మేడం ఏమన్నా చెప్పగలరా? కాదు మేడం, నేను పిఈ సైడ్ అల్టిమేట్ టార్గెట్ లాస్ట్ టార్గెట్ R1 దగ్గర పిఈ ఆర్డర్ తీసుకోవాలి. ఎప్పుడైతే క్యాండిల్ R1 పైకి వెళ్ళిపోతుందో అది బుల్ ట్రెండ్, బేర్ ట్రెండ్ నుంచి బుల్ షిఫ్ట్ అయిపోయినట్టు. బాగా గుర్తుపెట్టుకోండి, R1 పైన గానీ గ్రీన్ క్యాండిల్ గానీ కనబడితే డౌన్ ట్రెండ్ ఈ షిఫ్టెడ్ టు అప్ సైడ్ టెంపరీగా సార్. టెంపరీగా ఆ రోజుకి కనబడితే కాదు కదా సార్, క్లోజ్ అవ్వాలి కదా సార్.
అంటే మనకు అవును క్యాండిల్ సార్, R1 పైన క్లోజ్ అవ్వాలి సార్, R1 పైన క్లోజ్ అవ్వాలి. స్టిక్ కనిపిస్తే మనకు అది రిజెక్షన్ క్యాండిల్ కాదు సార్, ఖచ్చితంగా R1 పైన క్లోజ్ అవ్వాల్సిందే. ఓకే. R1 పైన గానీ గ్రీన్ క్యాండిల్ తో కానీ క్లోజ్ అయితే ఇంకా అది అప్ ట్రెండ్ కి వెళ్ళినట్టు, ఆ టెంపరీ డే కి మాత్రమే. ఓకేనా. మళ్ళీ మెయిన్ ట్రెండ్ సార్, మనకి ఇంట్రాడే లో ట్రేడ్ చేసేటప్పుడు మనకి ఏంటంటే ఓవరాల్ ట్రెండ్ అవసరం లేదు. ఇది ఓవరాల్ ట్రెండ్ డౌన్ ట్రెండ్, కానీ ఒక పుల్ బ్యాక్ వస్తుంది. ఆ పుల్ బ్యాక్ వచ్చే దగ్గర మనం ఏం చేయొచ్చు అంటే ఆర్డర్ తీసుకొని ఆ పుల్ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ మెయిన్ ట్రెండ్ కి కంటిన్యూ అయిపోవాలన్నమాట. ఓకేనా, క్లియరా సార్ అందరికి? క్లియర్ సార్. ఓకే మేడం. ఇప్పుడు ఒకసారి మన ఎక్సెల్ షీట్ లో ఇది ఒకటి అయిపోయింది, 2 days. ఇది R1 బాగా గుర్తుపెట్టుకోమా, R1 పైన, R1 కి పైన క్లోజ్, బాగా గుర్తుపెట్టుకోండి. R1 పైన కానీ క్లోజ్ అయిందంటే, R1 పైన కానీ క్లోజ్ అయిపోతుందంటే, నెక్స్ట్ డే కానీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయిందంటే డౌన్ ట్రెండ్ ఈస్ కన్వర్టెడ్ టు అప్ ట్రెండ్ అనమాట. డౌన్ ట్రెండ్ ఈస్ కన్వర్టెడ్ టు అప్ ట్రెండ్. అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఇప్పుడు ఎక్సెల్ షీట్ ఓపెన్ చేద్దాం. ఎక్సెల్ షీట్ లో రేపు ఎలా ఉండబోతుంది, ఓకే. రేపు నిఫ్టీకి అయితే 12 పాయింట్స్ సిపిఆర్ ఉంది. సో ఇదైతే 128 పాయింట్స్ మేడం. బ్యాంక్ నిఫ్టీ 128 పాయింట్స్. ఇక్కడ చూస్తే 122 పాయింట్స్ కి 400 ఉంది. 122 పాయింట్స్ కి 400 ఉంది. దగ్గరలో ఉండేది చూద్దాం 120 పాయింట్స్ కి ఎక్కడ ఉందో అనేసి. 122 పాయింట్స్ తర్వాత ఇక్కడ 150 పాయింట్స్ కి అయితే 1000 కనిపిస్తుంది. 108 కి అయితే 500 కనిపిస్తుంది. 120s లో ఏమైనా ఉందో చూద్దాం. సో ఇక్కడ చూడండి సార్, 126 కి 1000 పాయింట్స్ ఉంది, 1000 పాయింట్స్ కనిపిస్తుంది. 122 కి దగ్గరలో 127 కి 677 పాయింట్స్. సో మోస్ట్ ప్రాబబ్లీ 600 500 కనిపిస్తుంది సార్. ఒక్క దగ్గర మటుకు తక్కువ కనిపిస్తుంది, కానీ మిగతా దగ్గర అంతా బాగానే కనిపిస్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది కూడా రేపు మంచి ట్రెండింగ్ గీయడానికే ఛాన్సెస్ ఎక్కువ. ఇక్కడ ఒక్క దగ్గర తప్ప ఇక్కడ 122 దగ్గర మొన్న మటుకు 400 పాయింట్స్ ఇచ్చింది సార్. అక్కడ 0 సిపిఆర్ లెవెల్ కాబట్టి సంథింగ్ 400 పాయింట్స్ కనిపిస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ 400 to 1000 పాయింట్స్ వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంది సార్. సార్ బాగా గుర్తుపెట్టుకోండి, ట్రెండింగ్ మార్కెట్ అవ్వాలంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై లో బ్రేక్ అయిపోవాలి తొందరగా. మనకి తొందరగా కానీ బ్రేక్ అయిపోయిందంటే ట్రెండింగ్ మార్కెట్ వెళ్ళిపోతుంది. ఏ సైడ్ బాగా గుర్తుపెట్టుకోండి, మనం 15 మినిట్స్ హై బ్రేక్ అయితే మనం సిఈ సైడే పోవాలి, లో బ్రేక్ అయితే పిఈ సైడే పోవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి నిఫ్టీలో అయితే 12 పాయింట్స్ కనిపిస్తుంది. 12 పాయింట్స్ ఇక్కడ 14 పాయింట్స్ అంటే 14 పాయింట్స్ కి 451 పాయింట్స్ వచ్చింది మేడం. సో ఇది ట్రెండింగ్ సిచ్యువేషన్ ఎక్కువ కనిపిస్తున్నట్టుంది. 8 పాయింట్స్ కి 206 పాయింట్స్ వచ్చింది. ఎయిటీన్ పాయింట్స్ కి 257 పాయింట్స్ వెళ్ళింది. 18 పాయింట్స్ కి 326 పాయింట్స్ ఉంది. 18 పాయింట్స్ కి 326 పాయింట్స్ ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ దీని ప్రకారం చూస్తే కూడా 250 to 300 పాయింట్స్ కనిపిస్తుంది సార్. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ఇది కానీ 356 పాయింట్స్ కానీ మూవ్మెంట్ అయిందంటే అప్ అండ్ డౌన్ 350 పాయింట్స్. ఇదైతే ఒకటేమో 400 చూపించింది, రిమైనింగ్ అంతా బాగానే ఉంది, 1000 పాయింట్స్ దాకా చూపిస్తుంది. ఒకవేళ ట్రెండింగ్ ట్యూస్డే కానీ ట్రెండింగ్ కానీ అయిందంటే ఫిన్ నిఫ్టీలో మనకు జాక్పాట్ ట్రేడ్లు వస్తాయి. ఈవెన్ 10 రూపీస్ క్యాచ్ చేసామంటే 300 to 500 కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి సార్. రేపు ట్యూస్డే ట్రెండింగ్ లో కానీ వచ్చిందంటే ఫిన్ నిఫ్టీని మటుకు బాగా క్యాచ్ చేద్దాం మనం.
క్లియరా సార్ ప్లాన్ అందరికి? సో రేపు ట్రెండింగ్ మార్కెట్ కానీ పడిందంటే ఫిన్ నిఫ్టీలో మనం మంచి ప్రాఫిట్స్ కొట్టచ్చు. అది కూడా ఫిన్ నిఫ్టీ కూడా ట్రెండింగ్ మార్కెట్ అంతే మేడం. బ్యాంక్ నిఫ్టీ ఉందంటే ఫిన్ నిఫ్టీ మనం క్యాల్కులేట్ చేయట్లేదు మేడం. బ్యాంక్ నిఫ్టీ ఉందంటే ఫిన్ నిఫ్టీ కూడా ఆటోమేటిక్ ఉంటుంది సార్. అంటే ఓయ్ ఇందాక ఓయ్ సంగతి మర్చిపోయాం మేడం. సార్ లెవెల్స్ మార్క్ చేయాలి. లెవెల్స్ మార్క్ చేయాలి. అందుకనే మేడం ఇట్లా అలర్ట్ గా ఉండండి. ఒక్కొక్కసారి నేను మర్చిపోతా ఉంటాను. ఓయ్ ఒక్క నిమిషం, ఇది స్లోగా ఉంది. ఓకే మేడం. బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఓఐ ఎక్కడ ఎక్కువ ఉంది సార్? ఓఐ బ్యాంక్ నిఫ్టీకి హైయెస్ట్ 26 91 దాకా 91 హైయెస్ట్ సార్. కింద 91 హైయెస్ట్, తర్వాత 113. సో 91 అంటే 36,500. రెసిస్టెన్స్ లెవెల్ వచ్చి 36,500 సార్ ఫస్ట్. తర్వాత అది కానీ బ్రేక్ అయితే 37. 36,500 అయితే బ్రేక్ కాదు సార్, ఎందుకంటే గ్యాప్ స్ట్రాటజీ ప్రకారం కూడా గ్యాప్ తగిలి పడాలి కాబట్టి. సో 36,500 దగ్గర మనం పుట్ ఆప్షన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ. 36,500 లెవెల్ మార్క్ చేసుకోండి మేడం. ఇది ఫస్ట్. లేదా 36,500 కానీ దాటితే 37,000. ఈ ఓఐ ప్రకారం అయితే మేడం ఈ ఓఐ చూసేటప్పుడు గ్యాప్ స్ట్రాటజీలు ఇవన్నీ వర్కౌట్ కావు. ఓఐ అంటే ఓఐ అంతే. సో ఈ ఓఐ ప్రకారం ఏమొచ్చింది మనకి? హైయెస్ట్ వచ్చి 36,500, నెక్స్ట్ వచ్చి 37,000. అంటే 36,500 దగ్గర కానీ గ్రీన్ క్యాండిల్ కానీ పడితే 37,000 దాకా వెళ్ళిపోవచ్చు. ఓకే. పుట్ సైడ్ అయితే సపోర్ట్ ఎక్కడ దాకా ఉంది? సపోర్ట్ హైయెస్ట్ సపోర్ట్ 86,000. సో 36,000 కానీ బ్రేక్ అయిపోయిందంటే 36,000 కానీ బ్రేక్ అయిపోతే 36,000 కానీ బ్రేక్ అయిందంటే 86,000 హై ఉంది. 86,000 తర్వాత 75,000. సో హైయెస్ట్ ఓఐ అయితే 86 ఉంది. 86 అంటే 36,000. సో ఇనిషియల్ సపోర్ట్ వచ్చే 36,000. అది కానీ బ్రేక్ అయిపోతే 35,500. ఇటు సైడ్ అయితే 36,500. అది కానీ బ్రేక్ అయితే 37,000. ఈ 4 లెవెల్స్ దగ్గరకి వెళ్ళిపోవచ్చు. ఏదన్నా ఒక రౌండ్ నెంబర్ దగ్గర ఎంట్రీస్ తీసుకోండి మేడం. సేఫ్ ప్లేయర్స్ అంటున్నాను కదా, సేఫ్ ప్లేయర్స్. జ్యోతి మేడం మీరు ఎక్కడన్నా ఆర్డర్ పెట్టాలంటే ఇలాంటి రౌండ్ నెంబర్ల దగ్గరకు వచ్చినప్పుడే పెట్టండి మేడం. మీరు ఆర్డర్లు తీసుకోవాలంటే ఇట్లాంటి 35,500 కానీ 36,000 కానీ 36,500 దగ్గర కానీ 37,000 దగ్గర కానీ ఇట్లా వచ్చిన దగ్గర మీరు ఆర్డర్లు పెడితే మీరు సేఫ్ ప్లేయర్స్ గా ఉంటారు. ఒక రూల్ పెట్టుకోండి, ఆ రూల్ దగ్గరే మీరు ఎంట్రీస్ తీసుకోండి. నేను మిగతా వాళ్ళం ఎక్కడ పెట్టినా మీరు అక్కడ పెట్టడానికి ట్రై చేయండి. ఓకే. నిఫ్టీ చూద్దాం సార్. నిఫ్టీ కూడా ఒక సెకండ్, నిఫ్టీ కూడా ఎట్లుందో చూసేస్తే. ఈరోజు ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం సార్ ఒకసారి. ఫిన్ నిఫ్టీ కూడా ఎక్స్పైరీ డే కాబట్టి ఫిన్ నిఫ్టీ కూడా చూద్దాం. సో ఇక్కడ డైరెక్ట్ అయితే 17,000 దగ్గర ఎక్కువ ఉంది సార్. 1,02,000 సార్. బాగా రేపు కానీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయ్యి 17,050 పైన కానీ క్రాస్ అయిందంటే, గ్యాప్ అప్ కానీ అయిందంటే మటుకు ఇమీడియట్ గా ఒక 50 to 100 పాయింట్స్ పైకి వెళ్తారు సార్. ఎందుకంటే వీళ్ళందరికీ స్టాప్ లాసులు కొడుతుంది కాబట్టి. గ్యాప్ అప్ 99%. రేపు 17,000 పైన ఓపెన్ కాదని అనుకుంటున్నాను. ఓపెన్ అయిందంటే మటుకు ఇనిషియల్ గా అప్ ట్రెండ్కి వెళ్ళి తర్వాత కింద పడుతుంది, గుర్తుపెట్టుకోండి అది. సో 1,02,000 ఉంది. ఇక్కడికి వచ్చేటప్పుడు 66, నెక్స్ట్ 1,45. సో 66 కన్నా 1,45 అన్నది ఎక్కువ సార్. సో 17,000 కానీ క్రాస్ అయిందంటే 17,200 కూడా వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంది.
17,200 అన్నది క్రాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 17,000 రేపు కానీ ఒక 40 to 50 పాయింట్స్ సార్ 40 to 50 పాయింట్స్ కానీ పైన అంటే 17,050 దగ్గర కానీ ఒక 15 to 20 మినిట్స్ సస్టైన్ అయిందంటే కూడా ఆ తర్వాత ఈ హై బ్రేక్ అయిందంటే 17,200 సార్ టార్గెట్. దీని ప్రకారం ఓఐ ప్రకారం ఇక్కడ చూసారంటే 17,000 దగ్గర ఇక్కడ కూడా చాలా ఉంది. 1,04,000 మెంబర్స్ ఉన్నారు. సో ఇద్దరు 1,02,000 1,04,000 అంటే ఇక్కడే చాలా ఫైటింగ్ జరుగుతుంది సార్. చాలా ఫైటింగ్ జరిగి కానీ మధ్యాహ్నం కానీ బ్రేక్అవుట్ కానీ వస్తే కిందకి కానీ బ్రేక్అవుట్ కానీ వచ్చిందంటే మనకి కిందకు వస్తే మేలు 77 72. సో 77 ఉన్నారు సార్. 1 lakh అయితే ఎక్కడా లేరు. 16,000 ఈ రోజు కూడా 16,900 దగ్గర రివర్స్ అయింది. సో రేపు కానీ 16,900 బ్రేక్ అయిందంటే 16,800 దాకా వెళ్ళిపోతారు. సో ఇమ్మీడియట్ గా 16,900 నుంచి 17,000 ఈ రెండు అడ్డంకి సార్. తర్వాత 17,100 అయితే పెద్ద లేదు, 200 దాకా డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. 100కి అయితే పెద్ద ఇది లేదు సార్. ఇదైతే 200 దాకా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. 60 అంటే కూడా బాగానే ఉన్నట్టు. 100 17,000 17,100 17,200 900 కానీ బ్రేక్ అయిందంటే మటుకు 800 దాకా వెళ్ళిపోతుంది. దీని ప్రకారం ఒక్కొక్క 100 పాయింట్స్ కి ఉన్నారు మేడం. ఇక్కడ 100 పాయింట్స్ కి గ్యాప్ చూపిస్తుంది మేడం. నిఫ్టీలో తీసుకోవాలి అనుకుంటే ఈ 100s దగ్గర 50s దగ్గర కాకుండా 100s దగ్గరకు వచ్చినప్పుడు తీసుకోండి. 16,900 కానీ 17,000 కానీ 17,100 కానీ ఇట్లాంటి రౌండ్ నెంబర్స్ కి వచ్చినప్పుడు మీరు ఆర్డర్స్ తీసుకోవచ్చు. సేఫ్ ప్లేయర్స్. క్లియరా సార్ అందరికి? ఓకే సార్, మీటింగ్ రికార్డింగ్ ఎండ్ చేస్తున్నాను. నిఫ్టీ సార్ సార్ నిఫ్టీని ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా అదే సార్ మెయిన్ మనకి. ఇంకా ఒక సెకండ్ లో స్టాప్ కొట్టేయలేదు సార్. ఇట్లా ఫిన్ నిఫ్టీ చూద్దాం ఎట్టుందో. ఎస్జిఎక్స్ నిఫ్టీ మనకి ఫ్లాట్ గానే ఉంది మేడం. మీరు ఇందాక లేనట్టున్నారు, క్లాస్ లో చూసాం. ఎస్జిఎక్స్ నిఫ్టీ ఫ్లాట్ గానే ఉంది. ఓకే సార్ మేడం బాగా గుర్తుపెట్టుకోండి, ట్రెండింగ్ మార్కెట్ అన్నప్పుడు ఫ్లాట్ గా ఓపెన్ కావాలి. ఫ్లాట్ గా కానీ ఓపెన్ అయిందంటే మటుకు మంచి ట్రెండింగ్ 1000 పాయింట్స్ మూవ్మెంట్ వస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్లాట్ గా రేపు ఫ్లాట్ గా ఓపెన్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఫ్లాట్ గా ఓపెన్ అయిన రోజు అయితే మనకి మంచి ట్రెండింగ్ మార్కెట్ ఉంటది. మొత్తం కొత్త కనెక్షన్ తీసుకున్నాను, అదే ఇంత స్లోగా ఉంది. సార్ ఇదైతే ఓఐ అయితే 5,300 మెంబర్స్ పుట్ సైడ్. ఇదైతే పిసిఆర్ రేషియో డైరెక్ట్ గా పుట్ సైడే చూపిస్తుంది ఇది. సో మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ ఇక్కడే సార్. సార్ ఇది పెద్ద జనాలు లేరు సార్ దీంట్లో, ఎక్కువ మనం అనలైజ్ చేయలేము. 100 మందికి ఏం అనలైజ్ చేసామనుకోండి చాలా తేడాగా ఉంటది. ఓకే.